హలో అందరికీ, ఆల్ ఇండియా ట్రావెలింగ్లో ఈరోజు 176th డే. యాక్చువల్గా ఈరోజు పొద్దున్నే బటర్ఫ్లై బీచ్కి వెళ్దాం అనుకున్నాం. ఫుల్ వర్షం, పొద్దున్నే లేచినాం ఇంకా 5కే వెళ్దామని చెప్పేసి. ఫుల్ వర్షం ఆగుతుందంటే అస్సలు ఆగట్లే. సరే అని చెప్పేసి లైట్ తీసుకొని ఇప్పుడు పల్లెలం బీచ్కి వస్తాం ఈవినింగ్. ఇప్పుడు చూడండి వాటర్ మొత్తం క్లియర్ అయిపోయినాయి, వెనక్కి వెళ్ళిపోయినాయి అనమాట. నిన్నంతా ఇక్కడ వరకు ఉండే వాటర్. ఇదిగోండి, అయినా కూడా ఇక్కడ ఫ్లాగ్ పెట్టిండ్రు డేంజర్ అని చెప్పేసి. వాటర్ నిన్న ఇక్కడ వరకు ఉండే, మొత్తం చూపించిన కదా అక్కడ స్టెప్స్ అక్కడ వరకు ఉండే. ఇప్పుడు కొంచెం తగ్గినాయి. Hello guys, welcome to Palalam Beach. నిన్న బోటింగ్ చేసినాం కదా, ఇక్కడ కలిసిండు అనమాట. మళ్ళీ నేనైతే ఫుల్ ఆడుకున్నా, గ్రతిక్ గ్రతిక్ అని పిలుస్తూనే దాక్కుంటున్నా. రండి రండి అందరు రండి. నై కవర్ కియా. స్మైల్ స్మైల్. హలో అందరికీ, ఆల్ ఇండియా ట్రావెలింగ్లో ఈరోజు 178th డే. నిన్న 177th డే. నిన్న మేము ఏం చేసినామంటే సౌత్ గోవా నుండి నార్త్ గోవా వచ్చేసినాం అనమాట. ఇక్కడ రావడానికే మధ్యాహ్నం అయిపోయింది. ఇంకా మధ్యాహ్నం నుండి బాగా బీచ్లో ఉన్నాము. బాగా బీచ్లోనే ఎంజాయ్ చేసినాము. ఎటు పోలేదు అసలు. నేను వీడియో కూడా తీయలేదు, జస్ట్ ఒక 10 seconds వీడియో కూడా తీయలేకపోయినా. అంతగానం ఎంజాయ్ చేసిన, అంతగానం టైం స్పెండ్ చేసిన అనమాట. ఫొటోస్ వీడియోస్ ఏమీ తీయలేదు. లాస్ట్ చీకటి పడుతుంది అనగా గుర్తు కోసం అని చెప్పేసి నేను కొన్ని వీడియోస్ తీసుకున్నా. అవి కూడా చిన్న చిన్న క్లిప్స్ తీసుకున్నా అంతే. వ్లాగ్ అయితే అసలు తీయలేకపోయినా, అంత టైం లేకుండా అనమాట. ఎంజాయ్ చేయడానికే టైం సరిపోయింది. ఎంజాయ్ అంటే ఐ మీన్ బీచ్లోనే టైం స్పెండ్ చేయడం, ఆడుకోవడం అట్లా అనమాట. ఈరోజు 178th డే. ఈరోజు లాస్ట్ డే అనమాట. మస్తు బాగా అవుతుంది నాకు. 2 days నుండి బాగా అవుతుంది. ఎందుకంటే వెళ్ళిపోతున్నాం కదా. మళ్ళీ అరుణిమ సాగరిక ఫారెన్ వెళ్ళిపోతారు, పల్లవి హైదరాబాద్. ఇంకా పెళ్ళి చేసుకునే టైం వచ్చింది అందరికీ. పెళ్ళిళ్ళు చేసుకుంటారు, ఎవరి లైఫ్ వాళ్ళు బిజీ అయిపోతారు. బాగా అవుతుంది మొన్నటి నుండి. ఈ 7 yearsలో మేము వచ్చిన ఫస్ట్ ట్రిప్ ఇది. ఇంకా లైఫ్లో మళ్ళీ ట్రిప్కి వెళ్ళమో ఎవరి లైఫ్ వాళ్ళు బిజీ అయిపోతారు కదా. వాళ్ళు అక్కడ ఉంటారు. పల్లవి ఆదిలాబాద్. ఏం అర్థం కావట్లే. ఈరోజు లాస్ట్ డే. అంత ఎట్లెట్లనో ఉంది. ఈరోజు లాస్ట్ డే ట్రిప్పులో. ఏడుపు వస్తుంది కానీ 2 రోజుల నుండి చాలా అంటే చాలా కంట్రోల్ చేసుకుంటున్నాను నేను. మేము సౌత్లో నార్త్లో మంచి హోటల్స్లో ఉన్నాం కానీ నేను అక్కడున్న హోటల్ కూడా నేను తీయలేకపోయినా. ఫుడ్ దగ్గర కూడా మంచి ఫుడ్ తిన్నాము. చాలా ఫుల్ అంటే ఫుల్ మంచిగా ఉన్నాం అనమాట. కానీ నేను ఏవి క్యాప్చర్ చేయలేకపోయినా. ఎందుకంటే ఆ స్వీట్ మెమొరీస్ అన్నీ నేను దాంట్లోనే ఉన్నా, ఆ ఫీల్లోనే ఉన్నా. నేను వీడియో తీయాలి, ఫోటో తీయాలి అనే థాట్ కూడా లేదు నాకు. అందులోనే మునిగిపోయినా నేను ఫుల్. సో నేను ఏవి వీడియోస్ తీయలేకపోయినా సరిగ్గా అస్సలు అంటే అసలు క్యాప్చర్ చేయలేదు. పల్లెలం బీచ్లో అయితే ఫుల్ వర్షం. అసలు నేను పల్లవి అయితే మొత్తం వర్షంలోనే ఉన్నాము. అవన్నీ చాలా చాలా అంటే చాలా మెమొరీస్ ఉన్నాయి. అవన్నీ నేను తీయలేకపోయినా, చాలా క్యాప్చర్ చేయలేకపోయినాను. ఎందుకంటే నేను ఫీల్ అవ్వడానికే సరిపోయింది అనమాట. ఎప్పుడైతే కాలేజ్ అయిపోయిందో ఫటాఫట్ అసలు ఎవరిది వాళ్ళు ఎటు వెళ్ళిపోయారో తెలీదు. జస్ట్ నేను పల్లవి మాత్రమే ఉన్నాం హైదరాబాద్లో. మిగతా వాళ్ళందరూ మ్యాక్సిమం క్లాస్మేట్స్ అందరూ ఫారెనే. నేను మా పేరెంట్స్ కోసం ఉన్న, పల్లవి కూడా వాళ్ళ పేరెంట్స్ కోసమే ఉంది ఇక్కడ. అంటే మిగతా వాళ్ళకందరికీ పేరెంట్స్ ఇష్టం లేక అని కాదు, వాళ్ళు కూడా పేరెంట్స్ మీద ఇష్టంతోనే సెటిల్ అవ్వాలి, వాళ్ళని మంచి చూసుకోవాలి అని చెప్పేసి వెళ్ళారు. అట్లని మాకు సెటిల్ అవ్వాలని లేదని కాదు, మేము వాళ్ళని వదిలి వెళ్ళలేక అట్లా ఉండిపోయినాం అనమాట. అంతే. ఏం అర్థం కావట్లే అసలు. ఎంత బాధ అవుతుందంటే నేను చాలా అంటే చాలా కంట్రోల్ చేసుకుంటున్నాను అనమాట. ఏడవట్లేదు ఈ మధ్యలో చిన్న వాటికి. సడన్గా ఏదో పెద్ద బాధ అవుతుంది తప్ప నార్మల్గా అయితే అస్సలు ఏడవట్లేదు. ఇది ఇప్పుడు పెద్ద బాధనే అవుతుంది. గుండెకు నిజంగా చాలా నొప్పి అవుతుంది కానీ కంట్రోల్ చేసుకుంటున్నా. ఈరోజే మా లాస్ట్ డే ట్రిప్పులో. అందరి ముఖాలు పాడిపోయినాయి. థ్యాంక్ యూ సో మచ్
నాకు దేవుడు చాలా మంచి మంచి దోస్తులను ఇచ్చిండు లైఫ్లో, వాళ్ళలో వీళ్ళు కూడా. సో చాలా అంటే చాలా మిస్ అయిపోతా. ఇప్పుడు ఇంకా చెప్పిన కదా ఇందాక, ఎవరి లైఫ్లో వాళ్ళు బిజీ అయిపోతారు ఈ రోజు తర్వాత, అంతే ఇంకా. బాయ్ ఫ్రెండ్స్. ఇది ఇంతకుముందు ఎట్లున్నా ఇప్పుడు ఎట్లున్నా ఒక్కొక్కరు చెప్పండి. చాలా మారింది కొంచెం. అప్పుడు ప్రతి చిన్నదానికి ఏడుస్తుంటే చాలా స్ట్రాంగ్ తినాలి. స్ట్రాంగ్ అయితే అయింది కానీ కొంచెం బ్రేవ్గా అయింది, చాలా బ్రేవ్ అయింది. చాలా డిపెండెంట్ ఉండే, ఇప్పుడు ఇండిపెండెంట్ అయింది. అందరు ఇంకా కొంచెం పిచ్చిది కూడా అయింది. బక్కగా అయింది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎవ్రీథింగ్. ముగ్గురిని ఎప్పుడన్నా ఈ 6 years ఫ్యామిలీలో ఎప్పుడన్నా బాధ పెట్టింటే కూడా సారీ. నా మనస్ఫూర్తిగా నాకు కొంచెం కోపం ఎక్కువ అనమాట. కొంచెం ఎట్లంటే ఏదన్నా అయినా కూడా నేను మాట్లాడకపోయేది అనమాట. ఇంకా నాకు కోపం ఎక్కువ, మాట్లాడకపోయేది. కానీ పల్లవి అట్లా కాదు, వచ్చి మాట్లాడేది. అంటే ఈవెన్ నా మిస్టేక్ ఉన్నా కూడా అది వచ్చి మాట్లాడేది. అది నేను నేర్చుకున్నా దాని దగ్గర నుండి చాలా నేర్చుకున్నా. లైక్ ఎవరితోనే ఎట్లా మాట్లాడాలి, ఎట్లా బిహేవ్ చేయాలి అని, లైక్ అట్లా అనమాట. ఇంకా సాగరిక ఏమా ఎట్లా అంటే మా ఇద్దరికి ఇంత ఇష్యూస్ ఏం అవ్వలేదు, కానీ ఇద్దరం చాలా మంచిగా ఉంటుండే. నాకు ఎప్పుడన్నా పైసలు ఏమైనా కావాలంటే నేను అడిగేద్దాను ఒక్కదాన్నే. అంటే వీళ్ళని అడగనని కాదు, కానీ ఏమో ముందు నుండి అదే అలవాటు అయిపోయింది. ఇంకా అది ఇస్తుంది కదా అని చెప్పేసి ఎప్పుడూ దాన్ని అడిగేదాన్ని. నాకు ఎప్పుడు ఏమన్నా అవసరం ఉన్నా లేదు అని అనకుండా నాకు ఇచ్చే ఫ్రెండ్ ఎవరనంటే ఇది ఒక్కటే. అంటే నేను దాన్ని అడిగినా కాబట్టి ఎప్పుడు అడిగినా కాదు అనకుండా ఇచ్చేది. మళ్ళీ నాకు ఇప్పుడు కావాలని ఎప్పుడు ఫోర్స్ చేయలేదు. నా దగ్గర ఉన్నప్పుడే నేను ఇచ్చిన దానికి పైసలు. ఇంకా అర్ణిమ కూడా సేమ్ పల్లవి లాగానే. నేను ఎప్పుడైనా ఏదైనా గొడవ అయినా, అసలు గొడవలు కాలేదు కానీ చిన్నవి అవుతుంటాయి కదా, మిస్అండర్స్టాండింగ్స్. అట్లా అయినా కూడా నా తప్పున్నా కూడా ఈవెన్ అదే వచ్చి మాట్లాడుతుంది. ఎట్లా అంటే పట్టించుకోదనమాట, వెంటనే ఫ్రెండ్లీగా మాట్లాడేస్తారు ఇద్దరు. లైక్ ఆ బాండింగ్ ఉందన్నమాట మాకు. సో ఇది నేను చాలా అంటే చాలా లక్కీ. నా అప్ అండ్ డౌన్స్లో వీళ్ళు ఉన్నారు. నా లైఫ్ గురించి మొత్తం తెలుసు వీళ్ళకి, ఇంకా ఇన్ డీటెయిల్స్ ప్రతి ఒక్కటి, ఎవ్రీథింగ్. అసలు మా ఇంతమందిలో అంటే ఇప్పుడు మా బాండింగ్లో ఒక సీక్రెట్ ఏదైనా ఉందా అని అంటే సీక్రెట్ ఏమీ లేదు, ఎవరి గురించి ఏమీ లేవు నిజంగా. ఇంకా హాస్టల్లో ఉన్నాం కానీ అందరం యాజ్ అ ఫ్యామిలీ లాగానే ఉన్నాం. ఇంకా వీళ్ళ ఫ్యామిలీ కూడా ఎంతో మంచి వాళ్ళు అంటే అసలుకి. ఒక్కొక్క ఫ్రెండ్స్ వాళ్ళ పేరెంట్స్ ఎట్లుంటారు, ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా ఉంటారు. కానీ వీళ్ళ పేరెంట్స్ అట్లా కాదు. నేను చూసినా కదా, నేను వీళ్ళు ముగ్గురు ఇంటికి వెళ్ళిన, కానీ వీళ్ళే మా ఇంటికి రాలేదు. ఎందుకంటే అంత ఫంక్షన్ ఏం లేకుండే కాబట్టి ఆయన పెళ్లి కోసం వెయిట్ చేస్తుర్రు. అర్ణిమ వాళ్ళ అక్క పెళ్లి ఉండే, సాగరిక వాళ్ళ అన్న అక్క పెళ్లి, ఇంకా పల్లవి వాళ్ళ ఇంటికి అప్పుడో 2nd yearలో ఎప్పుడో వెళ్ళిన, దివాళీ ఉండే అనుకుంటా, అంతే. అట్లా అనమాట. ఫంక్షన్స్ ఉండడం వల్ల నేను వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు వీళ్ళ పేరెంట్స్ కూడా చాలా బాగా చూసుకుంటారు అనమాట. లైక్ ఎట్లా అంటే సొంతం వీళ్ళని ఎట్లా చూసుకుంటారో నన్ను కూడా అట్లా చూసుకుంటారు, అట్లా అనమాట. అది మా బాండింగ్. అట్లే భరించండి, మేము ఎట్లే చూస్తాం. ట్రావెల్ అయిపోయినాక మొత్తం వరల్డ్ ట్రావెల్ థ్యాంక్ యూ సో మచ్. ఓకే, నన్ను ఎంకరేజ్ చేయడంలో ఎంత ముందు ఉంటారంటే, నాకు ఎప్పుడన్నా ఏమన్నా అయినా నేను ఫోన్ చేసేది వీళ్ళకే. జస్ట్ ఒక వీడియో కాల్ కొడతా, అందరిని అడిగేస్తా, కథం ఇంకా మా బాధలన్నీ చెప్పుకుంటాం, ఏందేందో మాట్లాడుకుంటాం. ఎక్కువ మా దాంట్లో మోటివేట్ చేసేది పల్లవియే, ఎవరినైనా సరే. కానీ అదే ఈ మధ్యలో లో అయిపోయింది, నాకు అదే అర్థం కావట్లేదు. అసలు కామెడీ చేయట్లే, ఏంటి అంటే పెద్దగా అయిపోయినావు అని. అంత లేదమ్మా, అంత లేదు. అదే వస్తుంది
అసలు చాలా అంటే చాలా లో అయిపోయింది. వీళ్ళు ముగ్గురు అంతే ఫుల్ కామెడీ చేసేటోళ్ళు. అసలు ఏమైందేమో నాకు అర్థమే కావట్లేదు. ఫుల్ సైలెంట్ అయిపోయారు. వీళ్ళిద్దరేమో యూఎస్, వాళ్ళిద్దరు అక్కడ బిజీ 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 ఉండి చాలా సైలెంట్ అయిపోయారు. నాకు ఏం అర్థం కాదు ఏంది ఇట్లా అయ్యారు అని చెప్పేసి. కానీ నిన్న అయితే ఫుల్ ఎంజాయ్ చేసినాం. నిన్న ఫుల్ ఎంజాయ్ చేసినాం. చెప్పినగా నిన్న నాకు వ్లాగ్ తీసే టైం కూడా లేకుండా అంత ఎంజాయ్ చేసినాం. బాయ్. కొంచెం అందరూ సపోర్ట్ చేయండి ప్లీజ్. లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ సో మచ్. బాయ్ 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 బాయ్.